నమస్కారం. A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చ్ ని ప్రారంభించిన మంత్రి, దేవుడు పెట్టే పరీక్షలను జయించే శక్తిని కూడా ఇస్తాడని ఉద్బోధ. కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి అభివృద్ధి సాధిస్తామన్న లోకేష్, కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్య. బీసీ కులగణనలో మరోసారి మోసం చేసిందన్న కవిత ఆరోపణ. జనగణనలో బీసీలకు కాలం లేకపోవడం అవమానమన్న కవిత. కులాల వారి లెక్కింపు లేకుండా న్యాయం జరగదన్న కవిత. కేంద్ర వైఖరిపై బీసీల పోరాటం ఉధృతమవుతుందన్న హెచ్చరిక. పాలనలో టెక్నాలజీ విస్తృత వినియోగంపై సీఎం చంద్రబాబు ఫోకస్. డేటా డ్రివెన్ గవర్నెన్స్ తో పనిభారం తగ్గించాలని సీఎం సూచన. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజలకు సేవలు గడప వద్దకే చేరాలని అధికారులకు ఆదేశాలు. కేటీఆర్ వ్యాఖ్యలపై చెన్నగాని దయాకర్ తీవ్ర విమర్శలు. బీఆర్ఎస్ పాలనలో అలచివేతలు మర్చిపోలేదన్న దయాకర్. నిరుద్యోగులపై లాఠీ ఛార్జీలు గుర్తు చేసిన నేత. సీఎం ప్రతిష్ఠ దెబ్బతీసే నాటకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజలే గణతంత్రానికి మూలమన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాజ్యాంగ విలువలు కాపాడాలని ప్రజాప్రతినిధులకు పిలుపు. పారదర్శక పాలనతోనే ప్రజల విశ్వాసమన్న వ్యాఖ్య. ప్రజాస్వామ్య బలోపేతానికి బాధ్యతాయుత పాలన అవసరమని వెల్లడి. పాలనలో టెక్నాలజీ విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వ్యవస్థపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నామని, ఇప్పటికే 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్డీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సేవలు వారి గడప వద్దకే చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి మోసానికి పాల్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం విడుదల చేసిన తాజా జనగణన డాక్యుమెంట్లో బీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. తెలంగాణ జాగృతి బీసీల్లోని ఉపకులాల లెక్కింపుకు ప్రయత్నాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం బీసీ కాలం కూడా పెట్టకపోవడం యావత్ బీసీలను అవమానించడమేనని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ వర్గాలను విస్మరించడం సరికాదన్నారు. ఈ విధానం కొనసాగితే బీసీల పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దేశవ్యాప్తంగా బీసీల్లో ఆందోళన పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అనేక మంది మేధావులతో నిన్నటి నుండి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన సంస్థ నుండి టేకప్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 29వ తారీఖున మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో బీసీలనే కాదు, ప్రతి ఒక్క కాస్ట్, ఆ కాస్ట్ లో ఉండే సబ్ కాస్ట్, సోకాల్డ్ అగ్రవర్ణాలైనా సరే, ఎస్సీ ఎస్టీస్ కి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైనా సరే, సంచార జాతులు బీసీలలో, ఆదివాసీలలో, ట్రైబల్స్లలో ఉండే ఉపకులాలైనా సరే, అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్ చేసి మనమే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. ఇది జాగృతి సంస్థ చేపట్టేటటువంటి అతిపెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. దానికోసం మనందరం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నాను. మరి ఆ ప్రయత్నాన్ని చేసే ఆలోచనలో మనం ఉంటే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా బీసీ అనే కాలాన్ని ఎగ్గొట్టేయడం అంటే మళ్ళీ ఒకసారి 2011లో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలు మోసం చేసిందో, ఇప్పుడు కొత్తగా 2026లో బీజేపీ కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం సాగనీయొద్దు, బలంగా వెంటబడాలని చెప్పి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తూ మరి గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి సంవత్సరం పొడుగునా కూడా కొనసాగించాలి. దేశానికి పనికొచ్చేటటువంటి, దేశానికి దిశను చూపించేటటువంటి పనులు చేసి మనం సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పునర్నిర్మించిన లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో ఐక్యత, మానవత్వాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్య, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఇలాంటి కేంద్రాలు దోహదపడతాయన్నారు. ఈ ప్రారంభోత్సవం ఆత్మకూరు ప్రాంతంలో సామాజిక సౌహార్దానికి ప్రతీకగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. శంకుస్థాపనకు నన్ను రమ్మంటే నేను రానని చెప్పిన. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టింగ్ నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉండి చేసి చూపించండి. కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టింగ్ నన్ను పిలవమని వాళ్ళు కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం అందరం కట్టారో వాళ్ళకి సభా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. మనందరం గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరం ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం, ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నారు. అవసరం లేదు, ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టాడు దేవుడు, ఆ పరీక్ష మనం సాధించాలని మనందరం సంకల్పంతో ఉండాలి. తల్లి 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వాలా, ఓటమి కాలయా. కానీ నేను భయపడలా. బాధనే సహజమే, నాకు బాధ కలిగింది, నేను మనిషినే. కానీ రెండో రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. గతంలో ఎట్లా పని చేశాను, ఇప్పుడు రెండింత కసితో నేను పని చేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం, మనందరం కలిసికట్టుగా పనిచేస్తే. నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమయంలో ప్రాణభయాన్ని లెక్క చేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్న దినేష్, మహ్మద్ జకీర్, కలీం రహీం, అమర్ల సాహసాన్ని ఆయన ప్రశంసించారు. మతాలకు అతీతంగా వెల్లివిరిసిన సోదరభావం హైదరాబాద్ నగర విశిష్టతకు నిదర్శనమన్నారు. ఇలాంటి సంఘటనల్లో ప్రజలు ఒకరికొకరు అండగా నిలవడం సమాజానికి స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. నాంపల్లిలో జరిగిన ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. మనము జిహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ ఆఫీషియల్స్, హైడ్రా ఇలాంటి సంఘటనని పునరావృత కాకుండా మనము చర్యలు తీసుకోబోతున్నాం. అట్లానే ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు, ఏ సంఘటన జరిగినప్పుడు ప్రజల సహకారం ఎంతో మనకు దొరుకుతుంది. అట్లానే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు బాగా సహకరించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న దినేష్, మహమ్మద్ జాకీర్, కలీం, రహీం, అమర్, అట్లానే లోకల్ కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్, జాఫర్ ఖాన్, కార్పొరేటర్ మల్లెపల్లి అట్లా బాగా చేశారు. ముందు వచ్చి వాళ్ళు ప్రాణం కూడా లెక్క చేయకుండా మనతోని, మా ఒక యంత్రాంగంతో చేయకల్పి ప్రజల్ని రెస్క్యూ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగ తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా వాళ్ళకి అభినందిస్తారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ కేఏ పాల్ ప్రతి తెలుగు పౌరుడికి ప్రత్యేక పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. యువత దేశ భవిష్యత్తు అని, వారి నైతిక విలువలతో ముందుకు సాగాలని కోరారు. సమాజంలో శాంతి, ఐక్యత, న్యాయం నెలకొలాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇప్పుడైనా నువ్వు ప్రభు మార్గంలో ఉన్నాడు, శాంతి మార్గంలో ఉన్నాడు, దేశ మార్గంలో ఉన్నాడు, సత్య మార్గంలో ఉన్నాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్ జూన్ 21 నేను ఎలాగ ఢిల్లీలో 7 రిలీజియస్ లీడర్స్ తో మీటింగ్ పెట్టాను. అలాంటి మీటింగ్లు అటెండ్ అవ్వు. ఇలాంటి పనికిమాల మాటలు, చేష్టలు మానేశాయి. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా,
ఇండియా సర్వనాశనం అయిపోతుంది, ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? మీడియా భయపడుతున్నారు సత్యాన్ని రిపోర్ట్ చేయడానికి. కనుక ఈ రిపబ్లిక్ డే నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే రండి. అందుకే ఫిబ్రవరి 22న ఆదివారం చెన్నై మద్రాసులో YMCA నందనం గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను. హిందువులు వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, అన్ని కులాల మతాల ప్రజలు వస్తున్నారు. రండి, కలిసి పనిచేద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి చేద్దాం. చైనా కంటే మనం అతి తెలివైన వారు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది. మనకు బెస్ట్ సైన్సిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారని. రండి, అమెరికాతో కలిసి వారిని తప్పు మార్గంలో వెళ్లకుండా మనం వారిని నడిపించి ప్రపంచంలో నెంబర్ 1 స్థానం మనం. పద్మశ్రీ అవార్డు రవాణంపై ప్రముఖ నటుడు మురళీమోహన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చినా గౌరవం మరింత విలువైందని ఆయన వ్యాఖ్యానించారు. దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా సేవలందించిన తన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందన్నారు. తన సినీ ప్రయాణంలో సహకరించిన దర్శకులు, నిర్మాతలు, సహనటులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పద్మశ్రీ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొంటారని మురళీమోహన్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే, సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను. తిరుమల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలపై కిరాక్ ఆర్పీపై వైసీపీ నేత కొరిటిపాటి ప్రేమ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజీ మంత్రిని రోజాను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం తీవ్రంగా ఖండనీయమన్నారు. తిరుమలలో లడ్డూ జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చిందని గుర్తు చేశారు. పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరాకార్పి గారు ఏ విధంగా మాట్లాడో ఒకసారి ఆడియో విన్నాక మనం మాట్లాడుకుందాం. రారా కిరాకార్పిగా మాట్లాడు. రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా పువ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. హిందూ సమాజం గమనించాలి. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. సిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈరోజు కిరాకార్పి గారు ఏ విధంగా మాట్లాడినారుగా, తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నేను చెబుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా, హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతినలేదా? మీరు ఆలోచన ఒకసారి. ఈ కిరాకార్పి గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తిరుమల తిరుపతి అంటే ఏంటరా నీకు తెలియదా? ఇలా కిరాకార్పి గారు నీకు తెలియదా? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నువ్వు ఏ విధంగా మాట్లాడో తెలియదా నీకు? నేను సందర్భంగా కూటమి పిలుపుని అడుగుతా ఉన్నా, నేను చిన్న మాట మాట్లాడినా సరే మనోభావాలు దెబ్బతినట్టు అరెస్ట్ జైలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు కిరాకార్పి గారి మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళని అరెస్ట్ జైలు పంపించలేదా?
కిరా కార్మిక ఒకటే చెబుతా ఉన్నావు, నువ్వు రోజాగా ఏ విధంగా మాట్లాడావో, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం మారుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది అన్నావే, పందిని ఏ విధంగా నరికి కోస్తారో ఆ విధంగా నేను కోవిపోతే గుర్తుపెట్టుకో. ఎక్కువ మారుతా ఉన్నావు, ఖబర్దార్. కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని మాట్లాడే అర్హత నీకెక్కడదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మీడియాను అణచివేసిన ఘటనలు, రైతులకు బేడీలు వేసిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యల సందర్భాల్లో ప్రభుత్వ స్పందన ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసన్నారు. సీఎం ప్రతిష్టను కించపరిచేలా జరిగిన నాటకాలపై డీజీపీ సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. నడియండలో నిలబెట్టిన దుర్మార్గులు మీరు ఇవాళ మీరు మాట్లాడితే సిగ్గు అనిపిస్తా ఉంది. నువ్వు భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకునే అర్హత కేటీఆర్ కు ఉందా అని ఈ సందర్భంగా నేను సవాల్ ఇస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాలు పోరాటాలు లేని పోరాటాలు ఉండాలన్నటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ధర్నా చౌకులు బంద్ చేసింది, బ్యాన్ చేసింది మీరు కాదా కేటీఆర్? ఇంతకంటే దుర్మార్గం. ఉస్మానియా యూనివర్సిటీలో గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి మురళీ ముదిరాజ్ చనిపోతే అర్ధరాత్రి 2 గంటలకు ఇదే ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అందులో ఒక బాధితుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు కేటీఆర్. గుర్తుపెట్టుకో, అబద్ధాలు అసత్యాలు ఇవాళ మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మర్చిపోలేదు. మీ హయాంలో పెట్టినటువంటి అనేక ఇబ్బందులు, అనేక కేసులు, అనేక లాఠీ చార్జీలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది తెలంగాణ సమాజం మర్చిపోదు అనే విషయాన్ని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాను. భారత రాజ్యాంగానికి పురుడు పోసింది మేము. ఈ దేశంలో స్వేచ్ఛ ఉండాలన్నది మేము. లౌకిక శక్తులకు లౌకిక వాదం ఉండాలన్నది మేము. అనేక ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇవాళ ఒక రాజకీయ హోదాను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకో కేటీఆర్ అనేది ఈతవు పలుకుతా ఉన్నాను. ఇవాళ మీరు గురిగింజ గింజలాగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు కేటీఆర్. ఇవాళ నీ సొంత చెల్లె నేను కాదు చెప్పేది, నువ్వు ఎంత దుర్మార్గుడివో, నీ బావ ఎంత దుర్మార్గుడో నీ సొంత చెల్లె బయటకు వచ్చి చెప్తుంది. మీకు నిజంగా సిగ్గుశర ఉంటే మీ చెల్లె చేసే ఆరోపణలకు మీ బావ గాని నువ్వు గాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని కూడా ఇతవు పలుకుతా ఉన్నాను. భారత రాజ్యాంగ పుస్తకాన్ని నువ్వు పట్టుకొని అర్హత గాని నీకు గాని నీ బావకు గాని మీ అయ్యకు గాని లేదు. అది భారత రాజ్యాంగం అనేది. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనపై తెలంగాణ జాగృతి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న హైదరాబాద్ బంజారాహిల్స్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం, ఉపకులాల గణన చేపట్టకపోవడం ప్రధాన అంశాలుగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో నిపుణులు, సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. బీసీల హక్కుల పరిరక్షణకు ఇది కీలక అడుగుగా జాగృతి పేర్కొంది. యువతకు ఇచ్చిన హామీల అమలుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. యువతకు 99 పైసలకు ఎకరం భూమి ఇస్తామన్న హామీ అమలైందా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని విమర్శిస్తున్నారు. యువత సమస్యలపై మాటలు మాత్రమే ఉంటున్నాయని, కార్యాచరణ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి, భూమి, పరిశ్రమల విషయంలో స్పష్టమైన విధానాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఒక్క యువకుడికైనా ఒక్క యువతకైనా సరే పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి 99 పైసలకే ఒక ఎకరం భూమి ఒక్కరంటే ఒక్క యువతకి ఇచ్చారా అని మీరు ఒక్కసారి పరిశీలన చేయాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఒక్కరంటే ఒక్క యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని ప్రశ్నించాలి. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి తద్వారా
యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పారు కదా, వాళ్ళల్లో ఒక్కరికైనా సరే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని యువత కూడా ప్రశ్నించాలి. మీరు కులం ముసుగులో మతం ముసుగులో పడితే మీ అవకాశాలు నిర్వీర్యం అయిపోతాయి, మీ జీవితాలు గల్లంతైపోతాయి. మిమ్మల్ని వాడుకొని అభివృద్ధి చెందే నాయకులు ఎవరో కూడా మీరు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా యువతకైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు మేల్కొకపోతే సమాజంలో మార్పు. శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో పాటు ప్రత్యేక దర్శనాల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 12:45 వరకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఒక్క రోజులోనే 53,447 మంది భక్తులు శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, దేవస్థాన సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదానం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. శివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నలుమూలలా ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో లహోటీ ఐ సెంటర్ ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ జిఎన్ రావు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అధునాతన కంటి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు, కంటి వ్యాధుల నిర్ధారణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు వివరించారు. లహోటీ ఐ సెంటర్ ప్రారంభం వల్ల కంటి వ్యాధులతో బాధపడే రోగులకు ప్రయాణ భారం తగ్గుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఐ సెంటర్లు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. నుంచి కూడా సేవలు అవసరమైన అందరి దగ్గరికి ఎలా వెళ్ళగలం, వారికి ఎలా సదుపాయం మనం ఇవ్వగలం అనేది ఆలోచన. దూరాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ బంజారా హిల్స్ రావాలంటే చాలా కష్టం. అటువంటి పరిస్థితిని కొంతవరకు తగ్గించగలగటానికి నగరంలో చాలా చోట్ల ఇట్లా శాటిలైట్ కేంద్రాలని మొదలుపెట్టాం. దీని అంతటికి ఉద్దేశం ఏంటంటే అత్యున్నత ప్రమాణాలతో ఉన్న నేత్ర వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. మా దగ్గరికి నేత్ర వైద్యం కోసం వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించే ప్రసక్తి అనేది ఉండదు. వారికి ఏ సమస్య ఉన్నా సరే, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే, వారికి సరైన వైద్యం చేసి పంపిస్తాం. కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కొండరామస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రామాలయంలో ప్రత్యేక పూజలు, దర్శనాల నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరిగింది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అన్నదానం, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. భద్రత దృష్ట్యా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట ఆలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైన రామక్షేత్రంగా గుర్తింపు పొందింది. రాబోయే రోజుల్లో పండుగల కారణంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రామస్వామి దేవాలయము ఎంతో అద్భుతమైన క్షేత్రము. రోజు వివిధ రాష్ట్రాల నుంచి అయితేనేమి, వివిధ దేశాల నుంచి కానీ యాత్రికులు సందర్శిస్తుంటారు. తిరుపతి దేవస్థానం వారు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒంటిమిట్ట రామాలయాన్ని రోజు తండోపతండాలుగా భక్తాదులు వస్తున్నారు. రామాలయం దేదీప్యమంగా భక్తుల సందడితో అద్భుతంగా మనం చూస్తుంటే అద్భుతంగా ఉన్నటువంటి రాముల వారికి అనుగ్రహం అందరికీ కలగాలని, సకాలంలో వర్షాలు పడాలని, ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలని. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశ్వర. గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలేనని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని స్పష్టం చేశారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే అసలైన గణతంత్ర స్ఫూర్తి అని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ పరిపాలన వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆ రోజు అప్పుడున్న పరిస్థితులు పెట్టి ఆ రోజు చట్టాలు చేశారు. మారుతున్న రోజులు పెట్టి కూడా మన చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం మన చట్టసభల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ఆమోదంతో మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఆ రోజు పెద్దలు మన రాజ్యాంగంలో మనకి ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నో వర్క్ నో పే ఇటు మాట్లాడాను లగ్నంలో. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు ఇవ్వాలి
అని చెప్పి మాట్లాడుతూ నో వర్క్ నో పే విధానాన్ని ఉండాలని చెప్పి నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అదే కాకుండా అప్పటికీ వినకపోతే శాసనసభ్యులు వాళ్ళ తీరు మార్చుకోకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసి ఎలక్షన్ పెట్టాలని చెప్పి చట్టం చేయమని చెప్పాను నేను. అది ఎమ్మెల్యే అయిపోయినా మాత్రం మన ఇష్టం మాట్లాడతారు కండి. నీకు అనుకూలంగా లేకపోతే నేను రీకాల్ చేయాలా, మళ్ళీ ప్రజలే ఎన్నుకోవాలా మళ్ళీ ఇమ్మీడియట్గా. అది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని మరి ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక దర్శనంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో ఆమె మాట్లాడారు. శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. పురంధేశ్వరి దర్శనంతో ఆలయానికి మరింత ప్రాధాన్యం లభించిందని భక్తులు అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చ్ ని ప్రారంభించిన మంత్రి, దేవుడు పెట్టే పరీక్షలను జయించే శక్తిని కూడా ఇస్తాడని ఉద్బోధ. కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి అభివృద్ధి సాధిస్తామన్న లోకేష్, కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్య. బీసీ కులగణంలో మరోసారి మోసం చేసిందన్న కవిత ఆరోపణ. జనగణనలో బీసీలకు కాలం లేకపోవడం అవమానమన్న కవిత. కులాల వారి లెక్కింపు లేకుండా న్యాయం జరగదన్న కవిత. కేంద్ర వైఖరిపై బీసీల పోరాటం ఉధృతమవుతుందన్న హెచ్చరిక. పాలనలో టెక్నాలజీ విస్తృత వినియోగంపై సీఎం చంద్రబాబు ఫోకస్. డేటా డ్రివెన్ గవర్నెన్స్ తో పనిభారం తగ్గించాలని సీఎం సూచన. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజలకు సేవలు గడప వద్దకే చేరాలని అధికారులకు ఆదేశాలు. కేటీఆర్ వ్యాఖ్యలపై చెనగాని దయాకర్ తీవ్ర విమర్శలు. బీఆర్ఎస్ పాలనలో అలచివేతలు మర్చిపోలేదన్న దయాకర్. నిరుద్యోగులపై లాఠీ ఛార్జీలు గుర్తు చేసిన నేత. సీఎం ప్రతిష్ఠ దెబ్బతీసే నాటకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజలే గణతంత్రానికి మూలమన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాజ్యాంగ విలువలు కాపాడాలని ప్రజాప్రతినిధులకు పిలుపు. పారదర్శక పాలనతోనే ప్రజల విశ్వాసమన్న వ్యాఖ్య. ప్రజాస్వామ్య బలోపేతానికి బాధ్యతాయుత పాలన అవసరమని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.